తెచ్చేది. ఇది మాకు ఫస్ట్ గుడ్డు. నీ గుడ్డు తగలయ్యా ఎప్పుడు తేగో తెచ్చినప్పుడు పడే ప్రార్థన చేయండి. కోడిగుడు ప్రార్థన ఏంటి? కోడిగుడు ప్రార్థన ఏంటి? అమ్మ నాకు కుదరదమ్మా, నువ్వు అక్కడ పడదవు ఖచ్చితంగా నీకు నా భాషలో చెప్పాను. ఏం మరి వీళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? సావుకుని ఒక తిట్టుకోకుండా తిట్టేశారండి అక్కడ మాకు. అయ్యి బాబాయ్, నా లైఫ్లో ఎప్పుడూ అన్ని బూతులు వెళ్ళలేదమ్మా నేను. కానీ మేమేం మాట్లాడలా, మేమేమి నోరు తెరవలా. నినాదాలు పట్టుకుని ఓట్లు పెట్టుకుని అలాగే కూర్చున్నాం తప్ప నోరు తెరవలా. సహనం ఇచ్చాడు మాకు. మరి సావుకుల పిల్లలకి నోరేసుకు పడిపోవని చెప్తున్నారా? సావుకుల కాళ్ళు కీళ్ళు పడిపోవాలని చెప్తున్నారా? సావాలి అడ్డం పెట్టామంటే దానికి రీజన్ ఉంది. ఉందండి. నువ్వు అది మానేసుకో, సేవ చేసుకో. అది ఎక్కడ సేవ చేయాలి నువ్వు? నాకు పాలకుల్లో స్థలం ఇచ్చాడు, రావు పళ్ళు ఇచ్చాడు. దీన్ని దాటి ఎప్పుడైనా వెళ్ళానా? నీ మేరను దాటిపోమని చెప్తుందండి వాక్యం. మరి ఎన్ని పెద్ద బడా సేవకులు అబ్బాయి ఏమనకూడదండి, ఏమి గద్దించి ఇబ్బంది వస్తే బుద్ధి చెప్పని వాక్యం చెప్తుంది. అమ్మా, అందరు పాస్టర్ గారులే, అందరినీ నమ్మొద్దు అయ్యా, దయచేసి మీకు అన్నారెడ్డి చెప్తాను. అమ్మా చెల్లి విన్నారా? ఎవరు అభిషేకంతో, ఎవరు వాక్యంతో, ఎవరు నింపబడి నడిపిస్తున్నారు? నన్ను కూడా నమ్మద్దు, వాక్యం నమ్మండి. వాక్యంలో ఉన్నది చెప్తేనే నమ్మండి. సేవకుడు గౌరవించండి, సేవకుడికి కావాల్సినవి మీరు ఏర్పాటు చేసుకోండి. అది మీ ఆశీర్వాదమే. అంతేగాని సేవకుడు తప్పుదారి పట్టిస్తే శిక్షలు గ్యారంటీ వస్తాయి. ప్రస్తుతానికి వెలిగిపోవచ్చు,